Hi teachers, welcome to our Guru channel. Student info site లో హోలోస్టిక్ ప్రోగ్రెస్ సంబంధించిన ట్యాబ్ ఒకటి ఎనేబుల్ చేశారు. అంటే ఎవ్రీ స్టూడెంట్స్ కి హోలోస్టిక్ ప్రోగ్రెస్ అంటే సంపూర్ణంగా వాళ్ళని ఏ రకంగా ఎడ్యుకేషన్ లో డెవలప్మెంట్ అయ్యారు అనేది కొన్ని టూల్స్ తో కూడిన రిపోర్ట్ ఇవ్వమని వారు ఈ ట్యాబ్ ని ఎనేబుల్ చేశారు. ఇది మనందరికీ గతంలో కూడా చేయడం జరిగింది. మరలా ఇప్పుడు ఈ ట్యాబ్ ని ఎనేబుల్ చేశారు. ఈ ట్యాబ్ ని ఎనేబుల్ చేసినప్పుడు ఈ హోలోస్టిక్ ప్రోగ్రెస్ కు సంబంధించిన ఫీల్డ్స్ ని ఏ విధంగా ఫిల్ చేయాలి, అదే విధంగా ఏ విధంగా దీన్ని సబ్మిట్ చేయాలి అనేది దాన్ని ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. మై డే టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ హోలోస్టిక్ ప్రోగ్రెస్ కు సంబంధించిన టూల్స్ ని సబ్మిట్ చేయడానికి ఎవ్రీ స్టూడెంట్ కి సంబంధించిన టూల్స్ సబ్మిట్ చేయడానికి మనం ముందుగా చైల్డ్ ఇన్ఫో సైట్ లోకి అంటే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ లోకి ఈఎంఎస్ లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు నేను ఆ వెబ్సైట్ లోకి లాగిన్ అవుతున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ స్టూడెంట్ ఇన్ఫో సైట్ ఈ విధంగా మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం డిపార్ట్మెంట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి నేను లాగిన్ అవ్వడం జరుగుతుంది. మీ స్కూల్ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకి సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఈ సర్వీసెస్ అనే ట్యాబ్లోకి వెళ్ళాలి. సర్వీసెస్, సిఎస్సి మార్క్స్, సేల్స్ బుక్స్, అడ్మిషన్ అండ్ ఎగ్జిట్, తర్వాత సర్వీసెస్. ఈ సర్వీసెస్ ట్యాబ్లో మనం చూడండి, ఇక్కడ హోలోస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అన్నమాట. హోలోస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అన్నమాట. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి స్టడీయింగ్ క్లాస్ అడుగుతుంది, సెలెక్ట్ స్టూడెంట్ అడుగుతుంది, ఎగ్జామ్ టైప్ అడుగుతుంది. మనం క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 1 to 5th క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను 3rd క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే 3rd క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటామో స్టూడెంట్ ఆటోమేటిక్గా పాపులేట్ అవ్వడం జరుగుతుంది. స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే చూడండి, స్ట్రీమ్ లో లెర్నింగ్ నీడ్ టు ఇంప్రూవ్ సిగ్నిఫికెంట్లీ యాజ్ దే ఆర్ అన్అవేర్ ఆఫ్ క్లాస్ లెవెల్ కాంపిటెన్సీస్. ఇక్కడ రెండవది మౌంటైన్, లెర్నర్ కెన్ ఇంప్రూవ్ యాజ్ దే హ్యావ్ బేసిక్ అండర్స్టాండింగ్స్ అండ్ అవేర్నెస్ ఆఫ్ క్లాస్ లెవెల్ కాంపిటెన్సీస్. అండ్ స్కై అంటే లెర్నర్ హ్యాస్ కంప్లీట్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, అవేర్నెస్ ఆఫ్ ద క్లాస్ లెవెల్ కాంపిటెన్సీస్. ఈ కాంపిటెన్సీస్ అన్ని వాళ్ళు ఎలా ఎక్వైర్ చేశారో దాన్ని 3 స్ట్రీమ్స్ గా విభజించారు. ఒకటి స్ట్రీమ్, నెక్స్ట్ వన్, సెకండ్ వన్ మౌంటైన్, థర్డ్ వన్ స్కై. ఈ విధంగా మనం క్లాస్ని, స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ టైప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జామ్ టైప్ని సెలెక్ట్ చేసుకున్న గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ 3 సంబంధించినవి మాత్రం ఈ ప్రోగ్రెషన్లో వేయవలసి ఉంటుంది. అదే విధంగా అనేది చూద్దాం. ఇది అంటే ఈ స్టూడెంట్కి సంబంధించి ఈ ప్రోగ్రెషన్స్ ఈ విధంగా వచ్చింది. చూడండి, హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అని ఉంటుంది. రిటన్ ఎగ్జామ్, అదర్ కాంపోనెంట్ మార్క్స్, టోటల్, ఈ విధంగా మనకి అన్ని కూడా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం 1 by 1 టర్మ్ 1లోది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుని స్ట్రీమ్లో ఉన్నాడా, మౌంటైన్లో ఉన్నాడా, స్కైలో ఉన్నాడా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇది స్ట్రీమ్ మౌంటైన్లో ఉన్నట్టు మౌంటైన్ సెలెక్ట్ చేసుకోవాలి. అదర్ కాంపోనెంట్స్కి వచ్చి ఈ స్టూడెంట్ ఎక్కడ ఉన్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడు అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం స్ట్రీమ్ అయితే స్ట్రీము, మౌంటైన్ అయితే మౌంటైన్, స్కై అయితే స్కై. ఇది మీరు ఇండివిజువల్గా ప్రతి స్టూడెంట్ని అబ్జర్వ్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అంశాలు. ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ హోలిస్టిక్ రిపోర్టు, ఈ రిమార్క్స్ అనేవి సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అయితే ఇప్పుడు స్ట్రీమ్ 1లోకి ఏమొస్తాయి, స్ట్రీమ్ 2కి ఏమొస్తాయి, స్కైకి ఏమొస్తాయి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే నేను
ఒక పీడిఎఫ్ ఫామ్ని మీకు షేర్ చేస్తున్నాను. ఆ పీడిఎఫ్ ఫామ్స్లో ఉండే ఆ లెవెల్స్ని బట్టి, అంటే ఇక్కడ ఉండే ఫీల్డ్స్ అన్ని కూడా అక్కడ ఏ లెవెల్స్లో మనం ఇవ్వచ్చు అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. అదేంటనేది చూద్దాం. ఇప్పుడు పీడిఎఫ్ ఫామ్ని మీకు షేర్ చేస్తున్నాను. ఇది చూడండి, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ రూబిక్స్ క్లాస్ 1 to 10, క్లాస్ 1 to 10కి సంబంధించి రూబిక్స్. అక్కడ మనకి ఆ ప్రోగ్రెషన్ రిపోర్ట్లో ఏమైతే వస్తున్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. చూడండి, రిటన్ ఎగ్జామ్ మార్క్స్, పారామీటర్ 4, అదర్ కాంపోనెంట్స్, టోటల్ మార్క్స్ ఈ విధంగా వస్తాయి. ఇక్కడ స్ట్రీమ్ లో ఉన్నారంటే ఆ స్టూడెంట్ని, ఇఫ్ ద స్టూడెంట్ స్కోర్ లెస్ దాన్ 35, అదేవిధంగా మౌంటైన్లో ఉన్నారంటే బిట్వీన్ 35 to 60%, స్కై లెవెల్లో ఉన్నారంటే 60 to 100%. ఈ విధంగా రిటన్ ఎగ్జామ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆ స్టూడెంట్ యొక్క మార్క్ బట్టి మనం చూసుకోవాలి. అలాగే అదర్ కాంపోనెంట్స్ మార్క్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి, 35%, 35 to 60, 100%, టోటల్ మార్క్స్ ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా చూడాలి. అలాగే గ్రేడ్ ఫర్ టోటల్ మార్క్స్. టోటల్ మార్క్స్ మనం గ్రేడ్స్ ఇస్తాం. ఆ గ్రేడ్స్ ఇచ్చినప్పుడు అతను సి గ్రేడ్ ఇన్ ద క్లాస్ 1 to 5, అలాగే D2 గ్రేడ్ అయితే 6 to 10కి అయితే D2 గ్రేడ్ అవుతుంది. ఇది ఈ గ్రేడ్స్లో ఉంటే సి గ్రేడ్లో, D2 గ్రేడ్లో ఉంటే స్ట్రీమ్ అని, అలాగే B+, B1, B2, C1, C2, D1 అంటే మౌంటైన్లోని, స్కై అంటే A+, A1, A2లని. ఈ విధంగా ఇది మీ ఈ పీడిఎఫ్ ఫామ్ మీద అబ్జర్వ్ చేసినట్టయితే చాలా క్లియర్గా ఆ స్టూడెంట్ స్ట్రీమ్లో మనం వేయాలా, స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలా, మౌంటైన్ సెలెక్ట్ చేసుకోవాలా, స్కై సెలెక్ట్ చేసుకోవాలి, చాలా ఈజీగా మనకి తెలుస్తుంది. ఈ విధంగా ఇవన్నీ చూడండి, రీడింగ్ ఎబిలిటీ, రైటింగ్ ఎబిలిటీ, స్పీచ్ ఎడ్యుకేషన్ స్కిల్స్, అలాగే మ్యాథ్స్ టేబుల్ ఫ్లూయెన్సీ, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ వొకాబులరీ గ్రామర్ ఎబిలిటీ, ఇంగ్లీష్ వొకాబులరీ గ్రామర్ ఎబిలిటీ, మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలా చేస్తున్నారు, సైన్స్ ఈవీఎస్ ప్రాక్టికల్ ఎబిలిటీ ఆ విధంగా ఉన్నది. దానికి సంబంధించిన ఇక్కడ రూబిక్స్ని ఇవ్వడం జరిగింది. స్ట్రీమ్, మౌంటైన్, స్కైలో ఏ స్టూడెంట్ని మనం ఎలాగా డివిజన్ చేయొచ్చు అని చాలా క్లియర్గా ఈ పీడిఎఫ్ ఫామ్ మీ దగ్గర పెట్టుకుని మీరు చాలా ఈజీగా ఆ హోలిస్టిక్ ప్రోగ్రెస్ మార్క్స్ మనం సబ్మిట్ చేయాలి. ఇది నెక్స్ట్ పేజ్. ఇవి ఈ రకంగా ఈ 4 pages సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ నా యొక్క డిస్క్రిప్షన్లో డౌన్లోడ్కి ఇస్తున్నాను, మీరు యూజ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ని సబ్మిట్ చేయడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఇప్పుడు నేను చూపించిన ఈ పీడిఎఫ్ ఫైల్ ఆధారంగా ఇవన్నీ కూడా, ఈ ఫీల్డ్స్ అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసినట్టయితే మీ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అనేవి కూడా సబ్మిట్ అవుతాయి. ఇది మై డే టీచర్స్. ఈ విధంగా మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్కి సంబంధించిన ప్రోగ్రెషన్ని ఈ స్టూడెంట్ ఇన్ఫో సైట్లో సబ్మిట్ చేసే విధానం. మై డే టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.